హాయ్ హలో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీలైతే మీతో పాటు మీ ఫ్రెండ్స్ని సబ్స్క్రైబ్ చేయండి. మరి వెళ్దాం ఆ వీడియోలోకి. ఈ మూవీ వచ్చేసి మన ప్రభాస్ అన్న అండ్ ఈ మూవీ అండ్ రాజేసాబ్ మనకు 1 మంత్ అడ్డం ఉంది. బట్ దానికన్నా ముందు మన ఎస్ఎస్ తమనన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అండ్ తను ఏం మాట్లాడాడు, ఏం గురించి మాట్లాడాడని మనం తెలుసుకుందాం. ఎస్ఎస్ తమనన్నని ఒకరు ఇంటర్వ్యూ చేశారు. బట్ ఆ ఇంటర్వ్యూలో రాజేసాబ్ గురించి మాట్లాడాడు, తను ఎలా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చాడు. రాజేసాబ్ చాలా మాస్ గా ఉంటుంది ఆల్బమ్, చాలా మాసీ ఆల్బమ్. ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్ హీరో ఇంట్రడక్షన్. అండ్ ఆ సినిమా ఎలా ఉండబోతుంది, ఈ ప్రభాస్ గారికి ఈ మూవీ అనేది ప్రభాస్ గారిని మేము ఎలా చూపెడుతున్నాం. బట్ ఈ మూవీ మీద పెద్ద ఎక్స్పెక్టేషన్లు ఏం లేవు. తమనన్న ఇచ్చిన ఇంటర్వ్యూ మాత్రం అసలు ఆ తమనన్న ఇంటర్వ్యూ ఈ మూవీకి చాలా పెద్ద హైప్ తీసుకొస్తుంది. ఎందుకంటే తను ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అండ్ తను చెప్పిన కొన్ని ఆ మూవీలో ఉండేవి తను చెప్పాడు. ప్రభాస్ అన్న ఇంతకుముందు ఏ మూవీలో చూపినంత అండ్ మన మారుతి గారు తనను అలా డిజైన్ చేశారంట. అండ్ మిర్చి తర్వాత అండ్ ఒక డార్లింగ్ తర్వాత మిస్టర్ పర్ఫెక్ట్ తర్వాత మనం మళ్ళీ అంత ఎంటర్టైన్గా అంత నవ్వుకున్న తట్టగా ఈ మూవీని చాలా డిజైన్ చేశారు. అండ్ అలాగే ఒక లవర్ బాయ్గా అండ్ ఒక క్లాస్గా ఒక మాస్గా ఇవల్ల మిక్స్ అయితేనే ఒక రాజసాబ్. బట్ దాంట్లో కామెడీగా ఉంది. దాంట్లో వచ్చేసి ఎగ్జాక్ట్గా 5 సాంగ్స్ అండ్ 6th సాంగ్గా యాడ్ చేస్తా అన్నారు. ఒకటి ఎలివేషన్ సాంగ్ అండ్ ఒకటి ఐటెం సాంగ్ కూడా పోతుంది. దాంట్లో ఏంటి 4-5 సాంగ్స్ అన్నారు. 4 or 5 ఉంటుంది. మేబీ ఇంకో సాంగ్ యాడ్ చేస్తాం మేము సినిమా చూసి. సినిమా అప్పుడైతే 4 సాంగ్స్ కంప్లీట్, 3 సాంగ్స్ కంప్లీట్ చేస్తాం. ఇంకో సాంగ్ సినిమా చూసి యాడ్ చేద్దాం ఆలోచిస్తాం. ఇది కాకుండా థీమ్ సాంగ్ ఉంటుంది. మళ్ళీ అదొక వరల్డ్, మళ్ళీ రాజాసాబ్ ఇట్స్ అనదర్ వరల్డ్. ఈ మూవీ అనేది 3 హీరోయిన్లతో మన ప్రభాస్ అన్న ట్రావెల్ చేయబోతున్నాడు. మళ్ళీ ఒక 3 అమ్మాయిలతో సాంగ్ చాలా బాగుంటుంది. వెరీ 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 ఫ్యాంటసీ ఫిల్మ్ చాలా. బట్ ఈ మూవీ మీద మనకు పెద్ద ఎక్స్పెక్టేషన్లు లేవు. కానీ ఈ మూవీ నా పర్సనల్ ఒపీనియన్ మాత్రం పెద్ద హిట్ అవుతుందని నేను కోరుకుంటున్నా. ఎందుకంటే మనం ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత మనం ప్రభాస్ అన్నని ఈ మూవీలో చూడబోతున్నాం. అండ్ మనము రీసెంట్గా వచ్చిన గ్లిప్స్ కానీ అండ్ రీసెంట్గా వచ్చిన పోస్టర్లు కానీ అండ్ మారుతి గారు చేసిన డిజైన్ కానీ ఈ మూవీ మీద చాలా పెద్ద ఎక్స్పెక్టేషన్ను తీసుకొస్తూ ఉంది. ఎందుకంటే తను చూపించే ఆ డ్రెస్ కోడ్ అండ్ ఇంకా సాంగ్, ట్రైలర్, టీజర్ ఇవల్ల ఇంకా ఏం రాలేదు. కానీ అప్పటికే తను ఊగా జస్ట్ ఆ పోస్టర్ల మీదనే అంత హైప్ తీసుకొస్తున్నాడంటే ఇంకా ట్రైలర్, సాంగ్స్ ఇవల్ల మనం చూసిన తర్వాత మళ్ళీ రివ్యూ ఇస్తా. అంతవరకు వెయిట్ చేయండి. ఈ మూవీ April 8th రిలీజ్ కాబోతుంది. మరి ఈ మూవీ అనేది ఎంత పెద్ద హిట్ అవుతుందో అది మీ ఊహకే వదిలేస్తున్నాం. ఎందుకంటే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత మనం ప్రభాస్ని ఒక మిర్చి, డార్లింగ్ అండ్ మిస్టర్ పర్ఫెక్ట్, బుజ్జిగాడు ఇవల్ల మిక్స్ అయ్యి మనం రాజసాబ్లో చూడబోతున్నాం. ఎప్పుడు మన ప్రభాస్ అన్న దగ్గర నుంచి అండ్ వాకింగ్ స్టైల్ అండ్ అట్లాంటి నరకడాలు అట్లాంటి ఎప్పుడు మనం చూసాం రీసెంట్గా. బట్ ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ తర్వాత మళ్ళీ తను నవ్వుకుంటూ అండ్ తన లవర్ బాయ్గా మనకు ఐటెం సాంగ్లో డ్యాన్స్ వేయడం కనబడుతుంది. బట్ ఈ మూవీకి ఆల్ ద బెస్ట్ చెప్తూ నేను మరి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. లవ్ యూ గైస్, సైనింగ్ ఆఫ్.